చిన్నోళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు ఉంటుంది తిండి మీద ఆశ. అందుకనే మనం చేసాం పంచకట్టు దోశ. సో అది కూడా మాదాపూర్ లో వచ్చేసాం, అయ్యప్ప సొసైటీ దగ్గర. ఈ పంచకట్టు దోశ రాయలసీమ సైడ్ అథెంటిక్ స్టైల్లో దోశలు ఎట్లా చేస్తారో వీళ్ళు అట్లా చేస్తారు. ఆ పాత ట్రెడిషన్ నే ఫాలో అవుతూ ఆ పాతకాలం ట్రెడిషనల్ దోశతో నెయ్యితో వీళ్ళు ఇక్కడ పాలెం దోశ అంటే మసాలా దోశని బాగా ఫేమస్ అని అంటున్నారు. గీ కారం పాలెం దోశ. సో ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి కాబట్టి పంచకట్టులో ఇంకా స్పెషాలిటీస్ ఏంటి అన్ని క్లియర్ కట్ గా తెలిసేసుకున్నాం. ఇంకెందుకు లేటు ఎన్నో హోటల్ ఎన్నో రుచులు మీద చేసే మా ఈ ప్రయత్నం మన రైట్ రెస్టారెంట్ ఛానల్. సో ఇవాళ మనం వచ్చేసాము పంచకట్టు దోశ మాదాపూర్. ఇంకెందుకు లేటు చలో. మాదాపూర్ లాంటి ఏరియాలో 9 o'clock కి ఎర్లీ మార్నింగ్ ఇక్కడ అంతే, ఎర్లీ మార్నింగ్ 9 o'clock ఇక్కడ ఇంత క్రౌడ్ నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో అంబియన్స్ అయితే చాలా బాగున్నాయి, క్రౌడ్ ఇంకా బాగుంది. టిఫిన్స్ ఇంకా వెళ్ళి చూద్దాం పదండి. ఇక్కడ లిటరల్ గా ప్లేస్ దొరకడానికి నాకు 1/2 hour పైన టైం పట్టింది. ఇది వెయిట్ చేయడానికి కూడా ఇంకా పెద్ద టైం పట్టింది. దాన్ని బట్టి క్రౌడ్ ఎంత మంది ఉన్నారనేది మీకే వదిలేస్తున్నాను, ఎందుకంటే ఫుల్ గా ప్యాకప్ అయిపోయింది ఇక్కడ. సో మన దగ్గరకు వచ్చేసింది ఫస్ట్ మనకి సిటీలోనే ఎక్కడ దొరకని రవ్వ ఉప్మా అన్నమాట. గోధుమ రవ్వ ఉప్మా అంటారు కదా, ఆ ఉప్మా గీతో చేశారు, అది ఇక్కడ స్పెషాలిటీ. అండ్ రెండోది వచ్చేసరికి గీ పొంగల్, మసాలా ఇడ్లీ, ప్లెయిన్ ఇడ్లీ. ఇడ్లీ సైజ్ కూడా కొంచెం పెద్దగా ఉంది. సో నెక్స్ట్ మన పంచకట్టు సిగ్నేచర్ డిష్ వచ్చేసరికి నెయ్యి కారం పాలెం దోశ. పాలెం అంటే ఇక్కడ మసాలా దోశ. ఇక్కడ ఈ దోశకు ఇంకో స్పెషాలిటీ ఉంది, అది లాస్ట్ లో మనం తిందాం. ఇక్కడ ఫస్ట్ వచ్చేసరికి వీట్ ఉప్మా, ఇది తిందాం అనమాట. క్వాంటిటీ ఇంకా బాగా ఇస్తారు. నేను ఇక్కడ ఫుడ్ అనేది వేస్ట్ చేయకూడదు అనే కాన్సెప్ట్ ని మైండ్ లో పెట్టుకొని కొంచెం కొంచెం వేయించుకున్నాను అన్ని. సో అది అన్నమాట విషయం. సో ఈ ఆటా ఉప్మా అనమాట, గోధుమ రవ్వ ఉప్మాతో చేస్తారు. పైన వీళ్ళు వేసిన ఏదైతే కారం ఉందో బాగుంది. మెయిన్ ఉప్మా ఎవరికైతే నచ్చదో వాళ్ళు కూడా మంచిగా తింటారు, ఎందుకంటే నెయ్యి వేసారు కాబట్టి. ఆటా ఉప్మా కాస్ట్ వచ్చేసరికి 55 రూపీస్ అనమాట. గీ పొంగల్లో మంచిగా జీడిపప్పులు బాదంలు దట్టంగా వేశారు. ఈ గీ పొంగల్ తినేటప్పుడు ఈ క్రౌడ్ కి, ఈ కొత్త ప్లేస్ కి, ఈ టేస్ట్ కి ఏంటంటే ఒక ఫెస్టివల్ వైబ్ అనేది నాకు అనిపించింది. నెయ్యి విషయంలో కాంప్రమైజ్ కాకుండా వేశారు, ప్యూర్ ఘీ వాడారు. గీ పొంగల్ టేస్ట్ అయితే ఇలా తీసేశారు. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇడ్లీ అనమాట. కారం ఇడ్లీ అండ్ ప్లెయిన్ ఇడ్లీ తీసుకున్నాను. అంటే పల్లి చట్నీ, అల్లం చట్నీ అండ్ సాంబార్ తో సర్వ్ చేశారు. అండ్ మెయిన్ ఇక్కడ ఏంటంటే ఇడ్లీ సైజు చాలా పెద్దగా ఉంది. రెగ్యులర్ గా మనం ట్రై చేసే ఇడ్లీస్ కంటే ప్లెయిన్ ఇడ్లీతో ట్రై చేసేద్దాం. స్పంజీగా చాలా సాఫ్ట్ గా ఉంది ఇడ్లీ. చట్నీ చాలా ఎరగదీశారు, చాలా బాగుంది చట్నీ. ఇడ్లీ అయితే చాలా బాగుంది, నెంబర్ 1 ఉంది ఇడ్లీ. మెయిన్ సాంబార్ ఇడ్లీ. సాంబార్ ఏంటంటే కంప్లీట్ గా మనకి ఉడిపి స్టైల్ టేస్ట్ బాగుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి గీ కారం ఇడ్లీ. నెయ్యిలో ముంచడం వల్ల ఇడ్లీ చాలా బాగుంది. మంచి టేస్ట్ అనేది అథెంటిక్ టేస్ట్ తెలిసిపోతుంది. అట్లా యూజ్ చేసే కారం ఏదైతే ఉందో వీళ్ళే ఓన్ గా సిగరెట్ మసాలాస్ తో చేస్తారు, అందువల్ల టేస్ట్ అనేది కాస్త కొత్తగా ఉంది. 2 pieces ఉన్న ప్లెయిన్ ఇడ్లీ కాస్ట్ వచ్చేసరికి 45 రూపీస్. అండ్ గీ కారం ఇడ్లీ 2 pieces 75 రూపీస్ అనమాట. నెక్స్ట్ మన డిష్ వచ్చేసరికి నెయ్యి కారం పాలెం దోశ.
చెప్పాను కదా పాళ్యం అంటే మసాలా దోశ. దోశ అయితే బాగుంది. ఇక్కడ సిగ్నేచర్ డిష్ దోశ అనేది. ఈ దోశ అనేది మనకి ఇప్పుడు రెగ్యులర్ గా ప్రతి గల్లీలోను ప్రతి ఇంట్లోనూ చేసుకుంటానే ఉంటాం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద. కానీ అసలైన దోశ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే కరెక్ట్ ఎక్కడ స్టార్ట్ అయిందనే తెలుసు కానీ ఎప్పుడు స్టార్ట్ అయిందనే తెలియదు. కానీ ఫుడ్ ఎక్స్పర్ట్స్ చెప్పేదాని ప్రకారం ఏంటంటే ఫస్ట్ సెంచరీ నుంచే మనకి ఈ దోశ అనేది మనకి ఉంది. ఆ ఫస్ట్ సెంచరీలో అప్పుడులో ఉన్న మద్రాస్ కంట్రీ అన్నమాట. అంటే ఇప్పుడున్న తమిళనాడు కర్ణాటక స్టేట్స్ అప్పుడు మద్రాస్ కంట్రీ. సో అక్కడ స్టార్ట్ అయింది ఈ దోశ. సో అలాగా పాపులర్ అయిపోయింది అనమాట నార్త్ ఇండియా మొత్తం. మనకేంటంటే మెయిన్ గా పాపులర్ అయింది మాత్రం ఇండిపెండెన్స్ తర్వాత మనకి ఎక్కువ పాపులర్ అయింది. ఇది ఒకప్పుడు మన సౌత్ ఇండియాలోనే పుట్టింది అనమాట ఈ దోశ అనేది. సో ఈ దోశ అనేది ఇప్పుడున్న ప్రెసెంట్ సిటీస్ లో చూసుకుంటే ఉడిపి సిటీలో ఉంది. కర్ణాటక ఉడిపి సిటీలో ఈ దోశ అనేది ఫస్ట్ అక్కడ స్టార్ట్ చేశారు. మెయిన్ గా తమిళనాడులో దోశ అని, కన్నడలో వచ్చేసరికి దోశ అని, మలయాళంలో దోశ అని, మన తెలుగు స్టేట్ లో నార్మల్ దోశ అని వచ్చింది. అండ్ ఈ దోశని అప్పుడు కాలంలో ఎట్లా అయితే అథెంటిక్ వేలో ప్రిపరేషన్ చేశారో అలాగే ఇక్కడ అథెంటిక్ గా ప్రిపేర్ చేయడం వల్ల ఇది అథెంటిక్ మన తెలుగు స్టేట్స్ తగ్గట్టు రాయలసీమ దోశ, అదే పంచగట్టు. సో ఈ దోశకి మనకి ఇక్కడ బొంబాయి చట్నీ కూడా ఇచ్చారు. అంటే బొంబాయి చట్నీ మనకి ఆంధ్రలో ఎక్కువ ఫేమస్. సో అక్కడ ఫేమస్ అయిన ఈ బొంబాయి చట్నీ కూడా ఇచ్చేసారనమాట. ఇక్కడ మెయిన్ ఏంటంటే ఇక్కడ మసాలా దోశ ఇది, అంటే పాళ్యం దోశ. సో ఇక్కడ మసాలాస్ కూడా ఓన్ గా వీళ్ళే ప్రిపేర్ చేస్తారు. అది ఇక్కడ స్పెషాలిటీ. తాడిపత్రి ఫిల్టర్ కాఫీ. మంచి టిఫిన్ చేసిన తర్వాత మంచి కాఫీ తాగితే ఆ డే మంచిగా నడుస్తుందని నా నమ్మకం. ఇలాంటి ఫిల్టర్ కాఫీ తాగితే అది ఇక వేరే లెవెల్ అనమాట. ఈ రాయలసీమ అథెంటిక్ టిఫిన్స్ అయితే చాలా బాగున్నాయి. ఈ పంచకట్టు దోశలో ఈ 9500 రూపీస్ పెట్టి ఇట్లాగా టిఫిన్స్ తింటాం వర్తా అని మీరు అనుకోవచ్చు. కానీ చాలా బాగున్నాయి టిఫిన్స్ ఓవరాల్ గా మాట్లాడుకుంటుంటే. నా రోజైతే అలా గడిచిపోయింది ఈ పంచకట్టు దోశతో మీతో ఇలాగా ఈ రోజు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు రైట్ టు రెస్టారెంట్ ఛానల్. దిస్ ఈజ్ రైట్ టు రెస్టారెంట్ టీమ్ సైనింగ్ ఆఫ్. బాయ్.